విక్టరీ వెంకటేష్ మూవీ ట్రైలర్ను మహేష్ రిలీజ్ చేయడంతో అభిమానుల ఆసక్తిని, అంచనాలను పెంచాడు. సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ట్వీట్ చేశారు. ట్రైలర్ చూస్తే తప్పకుండా భారీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మా పెద్దోడు వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భాగమైన ప్రతి ఒక్కరికి సినిమా విజయం చిరకాలం గుర్తుండిపోయేలా మెమరబుల్ సంక్రాంతిగా కావాలని కోరుకుంటున్నాను. జనవరి 14వ తేదీన ఈ సినిమా చూడడానికి ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నానని మహేష్ బాబు ట్వీట్లో పేర్కొన్నారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే సంక్రాంతి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాను అందించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తుంది. ఇద్దరు పిల్లల ముద్దుల పోలీస్ మాదిరిగా రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలను జొప్పించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే విషయం స్పష్టమైంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్ మధ్య కెమిస్ట్రీ హిలేరియస్గా ఉందనే ఫీలింగ్ ట్రైలర్లో కనిపించింది. నీవు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క అంటూ ఎదుటి ఆడవాళ్ళను తిడితే మరో మహిళకు ఎంత ఆనందమో అంటూ వెంకటేష్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ప్రతి సినిమా రిలీజ్‌కి ముందు టీజర్ ఉన్నట్టే ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని నీ పెళ్ళాంకు చెప్పకండి అనే డైలాగ్స్ కథకు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. ఇక ట్రైలర్ ముగింపులో హిస్టరీలో వీడి ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన ప్రతిసారి విక్టరీనే అంటూ సింబాలిక్ సక్సెస్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెంట్‌ని చెప్పేందుకు ప్రయత్నించారు. సంక్రాంతి పండుగ ఈ సినిమా చిత్ర యూనిట్‌కు మెమరబుల్‌గా మారుతుందో వేచి చూడాల్సిందే. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.